బీఆర్ఎస్ కంచుకోటలోనూ పార్టీకి ఓటమి తప్పలేదు. గెలుస్తారు అనుకున్న ఆ ఒక్క పార్లమెంట్ స్థానంలో చతికిలపడ్డారు. 7 నియోజకవర్గాల్లో ఒకటి కాంగ్రెస్ మినహా మిగతా నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్న ఆ పార్లమెంట్లో పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే అనూహ్యంగా అక్కడ ఖాతా కూడా తెరవని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటంతో గెలుస్తామనుకున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్లో ఓటమిపై ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తోందట. ఇంతకీ ఆ పార్టీ ఓటమికి కారణాలేంటి? పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గులాబీ కోటలోనూ పార్టీకి ఓటమి తప్పలేదు. గెలుస్తారనుకున్న మెదక్ పార్లమెంటు స్థానంలోనూ ఓటమి పాలైంది. కన్నుడు చావుకి 1,00,000 కారణాలన్నట్లు మెదక్ పార్లమెంటులో బీఆర్ఎస్ ఓటమికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయట. బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో అక్కడే కలెక్టర్ గా పనిచేయడం, భూసేకరణ విషయంలో రైతుల భూముల్ని దారుణంగా గుంజుకోవడం, పార్టీల వారీగా ఓ కులం ఏకం కావడం లాంటి ఎన్నో ఆరోపణలు బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయట. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఒక్క నియోజకవర్గానికే కాంగ్రెస్ గెలుపు పరిమితం కావడంతో బీజేపీ గెలిచిందన్న అంచనాలు వెలువడ్డాయి. మోడీ, రఘునందన్, కులం ఈక్వేషన్స్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయానికి సహకరించాయట. మెదక్ పార్లమెంటులో హేమహీమిలు తలపడినప్పటికీ గెలుపు బీజేపీకి దక్కింది. బీజేపీ నుండి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం మధు పార్లమెంటు ఎన్నికల్లో తలపడ్డారు. బీజేపీ రఘునందన్ రావుకి 4,71,217 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి 3,96,790 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు 4,32,078 ఓట్లు వచ్చాయి. 39,139 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు గెలిచారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు 82,308 ఓట్లతో గెలుపొందారు. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ 10,157 ఓట్లతో గెలుపొందారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీత లక్ష్మారెడ్డి 8,885 ఓట్లతో గెలుపొందారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింత ప్రభాకర్ 8,127 ఓట్లతో గెలుపొందారు. పటాన్చెరువు ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి 7,091 ఓట్లతో విజయం సాధించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి 53,513 ఓట్ల తేడాతో గెలుపొందారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ 45,031 ఓట్లతో గెలుపొందారు. 6 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ఒక స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక పార్లమెంటులో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు పడిన ఓట్లను పరిశీలిస్తే సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి 33,174 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 62,823 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 65,501 ఓట్లు వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సిద్దిపేటలో హరీష్ రావుకు 82,308 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థికి 23,206 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 23,201 ఓట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు పోల్చి చూస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్ కు దాదాపు 15,000 ఓట్లు తగ్గాయి. బీజేపీకి 40,000 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ కు 10,000 ఓట్లు పెరిగాయి. మెదక్లో అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి రోహిత్ రావుకు 87,126 ఓట్లు రాగా, ఈ పద్మా దేవేందర్ రెడ్డికి 76,969 ఓట్లు వచ్చాయి. 10,157 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గెలిచారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 55,588 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 67,374 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 40,776 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీకి, పార్లమెంటు ఎన్నికలకు తేడా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 32,000 ఓట్లు తగ్గాయి. బీజేపీకి 54,000 ఓట్లు పెరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 36,000 ఓట్లు తగ్గాయి. గజ్వేల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు 1,11,684 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డికి 32,568 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఈటెల రాజేందర్ కు 66,653 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 65,539 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56,811 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి 85,432 ఓట్లు రాగా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పోలిస్తే గజ్వేల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి 26,000 ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 28,000 ఓట్లు పెరిగాయి. బీజేపీ అభ్యర్థికి 10,000 ఓట్లు తగ్గాయి. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో చూస్తే
కాంగ్రెస్ పార్టీకి 14,000 ఓట్లు పెరిగాయి. బీఆర్ఎస్ కు 31,000 ఓట్లు తగ్గాయి. బీజేపీకి 6,000 ఓట్లు పెరిగాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోనూ అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు బేరీజు వేస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 34,000 ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 7,000 ఓట్లు తగ్గగా బీజేపీ అభ్యర్థికి 30,000 ఓట్లు పెరిగాయి. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలోనూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 2,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. బీజేపీ అభ్యర్థికి 50,000 ఓట్ల మెజారిటీ రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 48,000 ఓట్లు తగ్గాయి. ఖచ్చితంగా గెలవాల్సిన మెదక్ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ ఇలా కనీసం సెకండ్ పొజిషన్ లో కూడా లేకుండా పోయింది. మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పార్లమెంటులో దాదాపు 32,000 ఓట్లు తగ్గాయి. మిగతా 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. కానీ పార్లమెంటుకు, అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల తేడా మాత్రం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అయితే బీజేపీకి మెదక్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలవకపోయినా రఘునందన్ రావు పార్లమెంటు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా పార్లమెంటులో పోల్ కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.